హై వ్యూవర్స్, గండికోట వైష్ణవ్ కేసు సంబంధించి మనం నిన్న కొన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని విషయాలన్నమాట. ఇది మామూలు ట్విస్ట్ కాదు. ఈ అమ్మాయిని చంపాలని అన్నలు కాదు, బావ బంధువులు మొత్తం స్కెచ్. ఇప్పుడు కాదు, 3 నెలల బట్టి. మరలా చెప్తున్నా, లోకేష్ అనేవాడికి భూమి మీద నూకలుండి బతికిపోయాడు అంతే. లేదంటే లోకేష్ అమ్మాయిని దారుణంగా చంపేసేవాళ్ళు. అన్నల కన్నా బావ ప్రమాదకరం అని చెప్పేసి తమ్ముడు ఎందుకు పెట్టానంటే, నేను ఊళ్ళలో కూడా చూస్తూ ఉంటా. నా మరదలేంటి వాళ్ళతో ఉంది ఏంటి, నా మరదలేంటి ఎలా చేసింది ఏంటి, నా మరదలేంటి ఆ డ్రెస్ ఏంటి. ఆడు పెళ్ళాం కన్నా మరదలని తన సొంతనట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. బయట వాళ్ళు కూడా ఏంటో నీ మరదలు అట్టుంది, రే ఏంట్రా మీ అత్త కూతురు అలా చేస్తుంది, ఇలా అంటూ ఉంటారండి. అలా తోట సుబ్రహ్మణ్యం ఈ వైష్ణవ్ యొక్క బావ, దెన్ అన్న బ్రహ్మయ్య, అండ్ కజిన్ బ్రదర్ వచ్చేసి కొండయ్య, దూర బంధువు వచ్చేసి కొండయ్య సుబ్రహ్మణ్యం, ఇతను సుబ్బయ్య. బంధువు సుబ్బయ్య, బావ సుబ్రహ్మణ్యం, అన్న వరసేవుడు కొండయ్య, అన్న వచ్చేసి బ్రహ్మయ్య. వీళ్ళ నలుగురు ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నారు. కారణం, పక్క రెక్కి పక్క స్కెచ్ అంతా మాట్లాడుకుని దారుణని అమ్మాయిని చంపేశారు. అసలు ట్విస్ట్, సురేంద్ర ఉన్నాడు కదా, ఏమని, మీరు ఎప్పుడు పిలిచినా ఎంక్వైరీకి వస్తా, నేను ఏ తప్పు చేయలా, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అన్నాడు. మనకు అందుతున్న సమాచారం మేరకు సురేంద్ర పారిపోయాడు. కారణం, ఈ సురేంద్రనే ఈ లోకేష్ వాళ్ళ మామ చరణ్కి ఫోన్ చేసి, రే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదంట, మీ లోకేష్ ఎక్కడున్నాడు, వాడితోనే మా అమ్మాయి ఉందని చెప్పేసి అడిగారు. ఏమో నా తెలియదు అన్నాడు. అప్పుడు లోకేష్కి ఫోన్ చేసి, అరే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారా, నువ్వు ముందు రారా రారా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు లోకేష్, మీ వాళ్ళు వస్తున్నారంటే వెళ్దాంపా అంటే, లేదు నిజంగా చెప్తున్నా, ఆ పిల్ల నిజంగా పాపం ఎర్రుబాగులతో పిచ్చితో అమాయకురాల్లా ఉంది, నిజంగా ఈ మాట అయితే నిజం. ఆ పిల్ల వచ్చేసి, ఏం కాదులే నువ్వు వెళ్ళిపో, నువ్వు ముందు నువ్వు కాపాడుకో, నన్ను ఎవరేం చేస్తారు, నేను ఇక్కడే ఉంటాలి, సాయంత్రం దాకా ఏడే ఉండి ఇంటికి వెళ్తా, ఎందుకంటే కాలేజీకి వెళ్తానని చెప్పి వచ్చా కదా అని. నిన్న చెప్పింది కూడా ఇదే, కాలేజీకి చెప్పి వెళ్తున్నా అని చెప్పేసి వచ్చింది. బట్ ఇంట్లో వాళ్ళ అమ్మ లేదు. దెన్ కాలేజీకి మెమ్మారాలని చెప్పి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయం ఇంట్లో కూడా తెలిసింది. ఆ విషయం వచ్చి సీఎంఐ వెళ్తే ఏంది కాలేజీకి వెళ్ళలేదంట, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే, నా మనసు బాగాలేదనో హెల్త్ బాగాలేదనో ఏదో ఒక వంక చెప్తే అయిపోదును. ఆ పిల్ల ఏమనుకుందంటే, చిన్నపిల్ల కదా తెలియలా, సంథింగ్ ఇంకా ఏం కాదన్నట్టుగా ఏదో అనుకుంది. ఇలా అనుకున్న మూమెంట్లోనే ఆ ఏరియాలో తిరుగుతూ ఉన్న మూమెంట్లో ఇక అప్పుడు ఈ సురేంద్ర చూశాడు ఆ అమ్మాయిని ఫస్ట్. ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చున్నారు. ఇక పట్టుకొని దారుణంగా చంపేసి ఆడ పడేసి వెళ్ళిపోయారని ఇప్పుడు టాకు. మీలో కొంతమంది పోలీసులు చెప్తేనే మేము నమ్ముతాం, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే మీరు కూడా చెప్పాలి, లేదంటే మీరు చెప్పొద్దు మేము నమ్మం అన్నట్టు కొంతమంది పెడుతున్నారు. అయ్యా, పోలీసులు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత మధ్యలో మాలాంటి జర్నలిస్టులకే లీకులు ఇస్తూ ఉంటారు, మాలాంటి జర్నలిస్టులు కొన్ని విషయాలు డిస్కస్ చేస్తారు. మా వల్ల ఏదైనా తప్పిదం ఉన్నా, మా న్యూస్ ఏదైనా పొరపాటు ఉన్నా మేము సరి చేసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో భాగంగా మేము కొంత ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఇస్తాం, పోలీసు వచ్చేసి అఫీషియల్గా తర్వాత ఇస్తారు. ఓకేనా, ఇది మీరు గుర్తించండి. సో ఇప్పుడు విషయం ఏంటి, మొత్తం అన్నదమ్ములు బావలు వాళ్ళ వంశస్థులు ఎవరైతే మొత్తం కులపలు వీళ్ళే కలిపి అమ్మాయిని చంపేశారు. ఇక ఇప్పుడు పోలీసులు చెప్తుంది, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసా ఈ అమ్మాయిని చంపబోతున్నారని, లేదు వాళ్ళ అమ్మా నాన్నే చంపేట దాని ముందని చెప్పారా, ఇది కూడా బయట చేయాలి. ఫైనల్గా పోలీసులు వచ్చేసి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హత్య చేయమని చెప్పింది ఎవరు, చేసింది ఎవరు, ఆ ప్లేస్లో ఎవరున్నారు, అండ్ ఎన్ని రోజులు నిఘా పెట్టారు, ఎన్ని రోజులు రెక్కీ చేశారు, ఈ అమ్మాయికి సంబంధించి ఈచ్ అండ్ ఎవరి కథలకి ఎలా తెలుసుకున్నారు ఏంటి, పక్కాగా అన్నీ ఫైనలైజ్ చేసుకున్నాక అప్పుడు అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అప్ టు దట్ మాలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కొంతమంది ఇదిగో ఉన్నటువంటి సమాచారాన్ని పద్ధతిలో మీ ముందు ఉంచుతూ ఉంటారు.